సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఆధార్ కార్డు పెడితే పాన్ కార్డ్ అవుతుందా లేదా అని మనం అయితే తెలుసుకోవడానికి అయితే చేస్తున్నామండి. చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో పాన్ కార్డు కోసం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు పెడితే రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో అలా ఏం లేదండి. సో ఈ రోజు మీ కన్ఫ్యూజన్ కి నేను తెరపడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఆధార్ కార్డు పెట్టి కొత్త పాన్ కార్డుకి అయితే అప్లై చేసుకోబోతున్నాం. సో దానికంటే ముందు మీరు ఒకవేళ ఇండివిజువల్ గా పోర్టల్లో చేస్తే కనుక సో మీకు ఇంటర్ఫేస్ అనేది వేరేలా ఉంటుంది. సో ఈ రోజు నేను ఏంటంటే సిఎస్సికి సంబంధించిన దాంట్లో ఎన్ఎస్డిఎల్ లాగిన్లో అయితే నేను చేయడం జరుగుతుంది. సో మీకు ఇండివిజువల్గా చేసే ఏదైతే పోర్టల్ ఉంటుందో దీంట్లో మనకైతే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న పేజ్ అయితే ఎక్స్ట్రా కనిపించడం జరుగుతుంది సిఎస్సి వాళ్ళకి. సో నేను ఏదైతే సిఎస్సి సెంటర్లో అయితే మనం ఆ లాగిన్లో అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే న్యూ పాన్ కార్డ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన స్కాన్ మోడ్ ఉంది కదండి, స్కాన్ బేస్డ్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ టైప్లో ఇండియన్ సిటిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అలాగే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే పాన్ టైప్ లో మనకు వచ్చే ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్ రెండు కావాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి నేమ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అక్కడ ఏంటంటే మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మనం అయితే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నేమ్ ఇచ్చిన తర్వాత మనకైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి పక్కన. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే చాలా మంది ఆధార్లో ఉన్నట్లు ఇస్తున్నారండి. సో అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు. మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా పెడుతున్నారో దాంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వాలి. మీరు ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కనుక రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పెట్టిన ప్రూఫ్లో డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంటే అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకైతే అప్రూవ్ అవుతుంది. కానీ మీరు ఇచ్చిన ఆధార్లో ఒకలాగా అలాగే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లో ఏదైతే ఒకలాగా ఉంటుందో అలా పెడితే మాత్రం మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో మీరు పెట్టిన ప్రూఫ్లో అలాగే ఆధార్ కార్డులో పేరు సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే మాత్రమే మీకు అప్రూవ్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ మీరైతే గమనించాల్సి ఉంటుంది. సో ఇలా అన్నీ సమానంగా సేమ్ ఉంటే మాత్రమే మీకైతే అప్రూవ్ అవుతుంది. సో ఆధార్ కార్డ్ ఏంటంటే ఆధార్ కార్డులో మీ ఆధార్ ప్రకారం వస్తుంది కాబట్టి సో ఏ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. తర్వాత కింద మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చి కింద సబ్మిట్ ఉంది కదా, సో దాని అయితే క్లిక్ చేయండి. సో ఇలా తీసుకెళ్ళిన తర్వాత మనకైతే టాప్లో ఆధార్ నెంబర్ ఉంది కదండి. సో ఇంతకు ముందు కొన్ని డీటెయిల్స్ అయితే ఆల్రెడీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా ఆ పాన్ అప్లికేషన్ టైప్ కానీ ఆల్రెడీ మనకైతే సెలెక్ట్ అయి ఉంటాయి ఇంతకు ముందు ఇచ్చాం కాబట్టి. సో దాని పక్కన ఆధార్ నెంబర్ ఉంది కదా, సో అక్కడైతే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంది కదండి. సో అక్కడ మీరు ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ అయితే ఉందో ఆ విధంగా మాత్రమే ఇవ్వాలి. మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చిన స్పేస్లు ఇచ్చిన మధ్యలో మీకు ఇక్కడే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ముందుకైతే వెళ్ళదు, ఎర్రర్ అయితే చూపిస్తుంది మనకి. సో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇవ్వాలి. అలాగే కింద ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అంటే ఇంటి పేరు ఉంటుంది మన మాక్సిమం తెలుగు వాళ్ళకి. సో ఇంటి పేరు ఇచ్చేయండి. ఒకవేళ మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి. మిడిల్ నేమ్ లేకుంటే లాస్ట్ నేమ్ ఏదైతే ఆధార్ కార్డులో లాస్ట్ నేమ్ ఉంటుందో ఆ లాస్ట్ నేమ్ని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో ఇక్కడ మా డేట్ ఆఫ్ బర్త్ ఇంతకు ముందు ఇచ్చాం కాబట్టి అదే ఆటోమేటిక్గా తీసుకుంది. అలాగే అక్కడ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రేడియో బాక్స్ ఉంది కదండి. సో దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదండి. సో దాని అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఇలా అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఇంకో పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఇచ్చిన ఏదైతే డేటా ఉంటుందో అది రాంగ్ అయితే కనుక మీకు ఇక్కడ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇలా వచ్చిందంటే మీరు యాజ్ పర్ ఆధార్ అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేసినట్టయితే అర్థం. సో ఇలా వచ్చిందంటే మీరు నెక్స్ట్ అనేది అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి పేరెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీ ఫాదర్ పేరు రావాలా మదర్ పేరు రావాలా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నో ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద ఫాదర్ నేమ్, సో ఫస్ట్ నేమ్ దగ్గర ఫాదర్ ఇంటి పేరు అయితే ఇవ్వండి. అలాగే మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. సో సేమ్ కింద రీఎంటర్ ఫాదర్స్ నేమ్ ఉంది కదా, సో పైన ఏ విధంగా ఇచ్చారో కింద కూడా సేమ్ అలాగే రీఎంట్రీ అయితే చేయండి. సో కింద మదర్ నేమ్ కూడా అంతే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. అలాగే రీఎంట్రీ దగ్గర అది సేమ్ అలాగే ఇచ్చేయండి యాజ్ టీజ్గా. సో కింద వచ్చేసి మనకి పేరెంట్స్ ఎవరి పేరు రావాలి, ఫాదర్ నేమ్ రావాలా మదర్ నేమ్ రావాలా ఉంది కదా. సో మీ కార్డు మీద ఎవరి నేమ్ రావాలని ఉంటుందో సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో మాక్సిమం అందరికి ఫాదర్ నేమే రావాలనుకుంటారు కాబట్టి ఫాదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ అడ్రస్కి సంబంధించిన పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఫిజికల్ పాన్ కార్డ్ కావాలని అడుగుతుంది. సో ఎస్ క్లిక్ చేయండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర నో ఇన్కమ్ అయితే పెట్టేయండి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్ని మనం ఇంతకు ముందు ఇచ్చాం కాబట్టి తీసుకుంటుంది. సో ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ కింద రెసిడెన్స్ అని పెట్టండి. సో ఇక్కడ మనకి రెసిడెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ దగ్గర. సో ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ దగ్గర మీరు డోర్ నెంబర్ అలాగే మీ వీధి పేరు, పోస్ట్ ఆఫీస్ నేము, అలాగే డిస్టిక్, అలాగే కంట్రీ, సో మీకు సంబంధించిన ఏదైతే అడ్రస్ ఉంటుందో దాని అయితే క్లిక్ చేయండి. సో కిందికి వస్తే మనకి ఇక్కడ అపాయింటింగ్ రిప్రజెంటేటివ్స్ ఉంది కదా, దాని అయితే నో క్లిక్ చేయండి. దాన్ని నో క్లిక్ చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దాన్ని క్లిక్ చేయగానే
మనకైతే ఇక్కడ ఏవో కోడ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇచ్చిన పిన్ కోడ్ ప్రకారం తీసుకుంటాయి. సో వీటిని మీరేం గెలకండి. సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అండి. సో డాక్యుమెంట్ అప్లోడ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద స్క్రోల్ చేయగానే ఆధార్ ఉంటుంది. సో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనకి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద కూడా మనం అయితే ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మధ్యలో స్క్రోల్ చేయగానే మనకి ఎక్కడైతే ఆధార్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని అయితే క్లిక్ చేయండి. ఈ రెండింటికి మనం అయితే ఆధార్ అయితే అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండి. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఆధార్ నెంబర్, మన ఆధార్ అనేది కనిపించదు, ఆధార్ ఆప్షన్. సో ఖచ్చితంగా మీరు వేరే ఏదైనా సరే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు, అలాగే 10th మెమో ఉంటే అప్లోడ్ చేయొచ్చు, పాస్పోర్ట్ అప్లోడ్ చేయొచ్చు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయొచ్చు. సో అలాగే ఓటర్ ఐడి ఉంటే అది కూడా అప్లోడ్ చేయొచ్చు. మీకు పెన్షన్ సంబంధించి ఏదైనా డాక్యుమెంట్, సో మీకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసే ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అండి. సో ఈ రోజు వచ్చేసి మనం ఆధార్ కార్డు కదండి, మన దగ్గర ఆధార్ కార్డుతో మనం ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాం కదా. సో మన ఆధార్ కార్డు వచ్చేసి ఇక్కడ కొంచెం పైకైతే స్క్రోల్ చేయండి. సో మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కార్డు అయితే ఉంది కదండి. సో ఈ ఆప్షన్ అండి, ఆధార్ కార్డుకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇదండి. సో మీరైతే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకైతే ఇక్కడ ఫోటో అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు మీ అన్ని డాక్యుమెంట్ కూడా మనం స్కాన్ చేసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమేమి కావాలంటే మనకు పాస్పోర్ట్, అలాగే సిగ్నేచర్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే ఆధార్ కార్డు. సో మీరు పైన పాస్పోర్ట్ అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసే కింద యాడ్ డాక్యుమెంట్ ఉంది కదా, దానికి క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ 2 బాక్సెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి మీరు ఏం అప్లోడ్ చేయాలంటే ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ దాంట్లో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. నేనైతే ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేయగానే నాకైతే ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయిపోతుంది. అంటే అప్లోడ్ మీన్స్ సెలెక్ట్ అయిపోతుంది, మనం ఇంకా అప్లోడ్ చేయలేదు. సో సెలెక్ట్ చేసాను జస్ట్. అలాగే కింద బాక్స్లో వచ్చేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేయగానే మనకైతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ మనం ఏ నేమ్ అయితే పెట్టుకున్నాం ఫైల్కి, ఆ నేమ్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవి అప్లోడ్ కావాలంటే పైన అప్లోడ్ బటన్ ఉంది కదా, సో దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఇలా రావాలండి, గ్రీన్లో డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా వస్తే మన డాక్యుమెంట్స్ అప్లోడ్ అయినట్టు. సో ఇలా వస్తే మాత్రమే సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినట్టు. సో ఇంతటితో మనమైతే డాక్యుమెంట్ అప్లోడేషన్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. సో అప్డేట్ అయిపోయింది. సో ఇక మనం దాని గురించి వరి చెందాల్సిన అవసరం లేదు. కింద ప్లేస్ ఉంది కదా, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారు పాన్ కార్డ్కి, ఆ ప్లేస్ పేరు ఎంటర్ చేసి పక్కన కింద సబ్మిట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకైతే ఇక్కడ అప్లికెంట్ ప్రివ్యూ అయితే ఓపడుతుందండి, అప్లికేషన్ ప్రివ్యూ. సో ఇక్కడ మీరు వన్స్ ఫైనల్ సబ్మిట్ ముందు మీరైతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఒకవేళ తప్పు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. అన్ని కరెక్ట్గా ఉంటే కింద కన్ఫర్మ్ ఉంది కదండి, దాని అయితే క్లిక్ చేయండి. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఈ సైన్ అథెంటికేషన్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు ఈ పేజ్కి రావాలంటే మీకు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలండి, ఆధార్కి లింక్ ఉంటే మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది. అలాగే సిఎస్సి వాళ్ళకి ఏంటంటే బయోమెట్రిక్ కూడా ఉంటుందండి, మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళకి బయోమెట్రిక్ ద్వారా కూడా చేయొచ్చు. ఎవరైతే సిటిజన్ పోర్టల్లో అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే అవుతుంది. మీకైతే బయోమెట్రిక్ అయితే మీకు అక్కడ ఆప్షన్ చూపించదు. సో డైరెక్ట్గా మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రం మీకైతే ఈ ప్రాసెస్ అవుతుంది. సో సిఎస్సి వాళ్ళకైతే 2 కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడైతే ఓటీపీ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓటీపీ అనేది కదండి, దాని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అయితే మనకు ఓపెన్ అవుతుంది పేజ్. సో ఇక్కడ బాక్స్ ఉంది కదా, దాని అయితే టిక్ చేసుకోండి. దాన్ని టిక్ చేసుకున్న తర్వాత కింద ఆధార్ ఉంది కదండి, సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఉందో అప్లికేషన్ ఆధార్ నెంబరు, సో ఎవరికైతే పాన్ కార్డు అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చేసి కింద సెండ్ ఓటీపీ ఉంది కదండి, సో దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకైతే ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుందండి. సో నేను ఇక్కడైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదండి, దాని అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే ఆధార్ నెంబర్కి ఏదైతే లింక్ ఇచ్చిందో ఫోన్ నెంబర్ ఉందో దానికైతే ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై ఓటీపీ ఉంది కదండి, సో దాని అయితే క్లిక్ చేయాలి. సో వన్స్ మనం క్లిక్ చేయగానే మనకైతే పేమెంట్ గేట్వేకి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి, సిఎస్కి సంబంధించింది. సో మీకు ఒకవేళ మీరు నార్మల్గా సిటిజన్ పోర్టల్లో చేసే వాళ్ళైతే కనుక మిమ్మల్ని ఓటీపీ కంటే ముందే మిమ్మల్ని అయితే పేమెంట్ చేయమని అయితే అడుగుతుంది. సో మీరు ₹107 పేమెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఓటీపీ అడుగుతుందండి. సో సిఎస్సిలో ఉంటే ఏంటంటే సో వాళ్ళకి ఆఫ్టర్ ఓటీపీ మిమ్మల్ని అయితే పేమెంట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ పేజ్ ఇలా ఓపెన్ అవ్వగానే పేన్ అవ్వను కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. సిఎస్సి వాళ్ళు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సిఎస్సికి సంబంధించిన పేమెంట్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే చూపించడం జరుగుతుంది. సో పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ అనే ఆప్షన్ ఉంది కదండి బ్లూ కలర్లో, సో దాని అయితే క్లిక్ చేయండి.
సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వాలెట్ పిన్ కి సంబంధించిన పిన్ అయితే అడుగుతుంది. సో మీ వాలెట్ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయగానే మనకైతే ఇక్కడ సిసిలో రూ. 97 అయితే మనల్ని పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ రూ. 97 పేమెంట్ మీద క్లిక్ చేయగానే సో పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అవుతుందండి. ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అని రాగానే ఆటోమేటిక్గా మనకైతే రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది, అక్నాలెడ్జ్మెంట్ నెంబరు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సో రిఫ్రెష్ లాంటివి కానీ బ్యాక్ పోవడం లాంటివి కానీ చేయొద్దు. ఆటోమేటిక్గా దాని అయితే అదే రీడైరెక్ట్ అవుతుంది. సో అంతసేపు అయితే మీరు వెయిట్ చేయాలి. అంతసేపు వెయిటింగ్ ఉంటే అంతసేపు అయితే వెయిట్ చేయాల్సిందే. సో సిటిజన్ పోర్టల్లో అయినా సరే, సిఎస్సి పోర్టల్లో అయినా సరే రిఫ్రెష్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. రిఫ్రెష్ చేస్తే మీకు అయితే అప్లికేషన్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ సైన్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుందండి. సో ఇలా రాగానే మనకైతే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ సిటిజన్ పోర్టల్లో అప్లై చేసుకునే వాళ్ళైతే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో మీరు ఏదైతే డీటెయిల్స్ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా ఒక అప్లికేషన్ ఫార్మాట్గా మీకైతే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో తర్వాత మీకు ఫర్దర్గా స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా అయితే మనం పాన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సిఎస్సిలో ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళగానే మీరు ఏవైతే అప్లికేషన్ చేశారో ఆ అప్లికేషన్ లిస్ట్ మొత్తం కూడా మనకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మనమైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఆధార్ కార్డుతో అప్లికేషన్, మన పాన్ కార్డు అప్లికేషన్ చేస్తే అవుతుందా లేదా అని అయితే నేను ఈ వీడియోలో అయితే మీకైతే చూపించాను. సో మీకు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో మీరు కావాలంటే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, నమ్మలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం వచ్చేసి నేను సిటిజన్ పోర్టల్లో అయితే అప్లై చేస్తాను పాన్ కార్డు, ఇదే ఆధార్ కార్డు యూజ్ చేసుకొని. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సో కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, ఉంటా, బాయ్ బాయ్.